హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మరి నేనైతే చాలా బాగున్నానండి. మనకి ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చతుర్దశి తిథి నాడు వస్తుందండి. మరి ఈ 2025 సంవత్సరంలో ఈ చతుర్దశి తిథి ఆగస్ట్ 8వ తేదీ అనగా 3వ శుక్రవారం వచ్చిందండి. ఆ రోజున మనం పూజ చేసుకోవాలి. ఈ తిథి మధ్యాహ్నం 1 గంట వరకు ఉందండి. ఆలోపు మనం పూజ చేసుకోవాలి. అలాగే అదే రోజు మధ్యాహ్నం 1 గంట నుండి పౌర్ణమి కలిసిందండి. కాబట్టి పౌర్ణమి అనేది లలితాదేవికి ప్రీతికరమైన రోజు. శుక్రవారం పౌర్ణమి రెండూ కలిసి వచ్చాయి కనుక ఆ రోజున లలితా సహస్రనామం చేస్తే చాలా మంచిది. ఇప్పుడు అది ఎలా చేయాలో నేను చెప్తాను. మీకు కుదిరితే ఆ రోజు తప్పకుండా అది చేసుకోండి. పౌర్ణమి వెన్నెలలో ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని మీకు ఎదురుగా గిన్నెడు ఆవు పాలు పంచపాత్రతో నీళ్లు పెట్టుకోండి. ఆ పంచపాత్రలోని నీళ్లు ఉద్ధరణితో 3 సార్లు ఆచమనీయం చేసి ఆ పున్నమి చంద్రుల్లోని లలితాదేవిని చూసుకుంటూ లలితా సహస్రనామం చేయండి. సహస్రనామం పూర్తయిన తరువాత ఆ ఆవు పాలును మన ప్రసాదంగా తీసుకోవచ్చు. పౌర్ణమి చంద్రుని చూస్తూ లలితా సహస్రనామం చేస్తే లలితాదేవి ఎదురుగా సహస్రనామం చేసినట్టు. అలాగే ప్రతి శుక్రవారం లలితా సహస్రనామం చేయలేని వాళ్ళు ఇలా నెలలో వచ్చే ప్రతి పౌర్ణమికి సహస్రనామం చేస్తే చాలా మంచిది. మీకు కుదిరితే ఆ రోజు రాత్రి తప్పకుండా చేసుకోండి. మీకు అంతా మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. Thank you. Bye bye. See you.